నమ్ముకుంటా పోతా ఉన్నాం, వాళ్ళు మోసం చేసుకుంటా వస్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నాం, మోసం చేస్తా ఉన్నారు. ఇది వద్దిగా ఇంతో అంతో చదువుకున్నాం, తెలివి వచ్చింది. రాజ్యం మనకు వస్తే మంచిగా ఉంటాం కదా, ఇవి చెప్పుకుంటా పోతే అయిపోతుంది అంటావు. రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం మన కోసం, మనం ఓటేస్తేనే ఆయనకు వస్తుంది. అవును, ఆ ఓటుకి ఇక్కడ వేసుకోవాలి. అటేసే బదులు ఇటు వేసుకుంటే ఇటేస్తే ఏమైతుంది, ఇప్పుడు బాగా ఏం బాధపడుతున్నా తాత, మళ్ళా మీ మనవల్ల మేమందరం రోజు పేపర్లలో చూస్తాం, నువ్వు కూడా చెప్తున్నావు జనాలకు, అయ్యో మా మనవాడు చచ్చిపోయాని ఏడుస్తుంటే, నిరుద్యోగం వల్ల ఉద్యోగం లేకపోయా. మరి ఎందుకు ఇస్తున్నారు ఉద్యోగాలు? బీసీ రాజ్యం వస్తే అందరికి ఉద్యోగాలు ఇస్తాం అంటున్నాం. ఎట్లా అని అడుగుతావా? అడిగితే చెప్తాం. అట్లా ఇప్పుడు వీళ్ళే ఇవ్వలేకపోతారు, నువ్వెట్టిస్తావు? 30 లక్షల మందికి ఒకే రోజులు ఇస్తా. మా తల్వార్ తాతనే ఇప్పుడు చెప్తున్నాగా, ఆ మంత్రి, ఆ శాఖకు మంత్రిని చేస్తాను. నిన్ను కూడా ఉత్తగా, నువ్వు అనుభవజ్ఞుని కదా. ఓ కొడుక, నన్ను రాణిస్తారే ముసలి, నువ్వు ఉత్త మాటలు కాదు ఇవి, నిజంగా తల్వార్ తాతని మళ్ళీ చెప్తున్నా. 2 ఏళ్ళ మంత్రిని చేస్తే, ఎందుకంటే నువ్వు గట్టోని కదా. మాట దాపని కర్ర లేదాడా? మేము మాట దాపిన కర్రతో తిప్పట్లు ఆడవు నన్ను, కాబట్టి నిన్ను కూడా పెడుతున్నా అంటున్నాడు. ఆ రాజ్యంలో ఏం చేస్తా, నిన్నే మంత్రిగా పెట్టి ఒక జీవో తీసుకొస్తాం. ఉత్త మాటలు చెప్తలేము.